సో, ఎప్పుడైతే ఎరెక్షన్స్ వచ్చిన తర్వాత రాబిట్‌కి గురి చేసే ముందే ఈవెన్ పెనిట్రేషన్‌కి ముందే అంటే ఇంటర్‌కోర్స్‌కి ముందే ఈవెన్ లోపల పెట్టక ముందే స్ఖలనం అయిపోతూ ఉంటుంది. దీన్నే శీఘ్రస్ఖలనము అంటాం. ఈ శీఘ్రస్ఖలనాన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మందులు లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు. సో, కానీ పబ్లిక్‌లో ఏంటి అంటే ఈ శీఘ్రస్ఖలనానికి మెడికేషన్స్ వేసేసుకోవటము, వయాగ్రాలు యూజ్ చేయటము జరుగుతూ ఉంటాయి. ఇవి ఫర్దర్‌గా వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావటము, దాన్ని మళ్ళీ మళ్ళీ యూజ్ చేసిన ప్రయోజనం లేకపోవటము, లేకపోతే ఈ యాంటీ డిప్రెసెంట్స్ ఇవి వాడటం వల్ల అసలు ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావటము, అసలు పూర్తిగా సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌కి వెళ్ళిపోవటము జరుగుతూ ఉంటుంది. సో, అందుకే ఎర్లీ ఏజ్‌లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని కెమికల్ ఇండక్షన్ ఆఫ్ ఎరెక్షన్స్‌ని ప్రమోట్ చేయకుండా మనకు ఫ్యూచర్‌లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా షాక్ వేవ్ థెరపీని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ షాక్ వేవ్ థెరపీ ఏం చేస్తుందంటే, అంగంలోని కణజాలాన్ని రిపేర్ చేసి, న్యూ బ్లడ్ వెసెల్స్‌ని క్రియేట్ చేసి, హోల్డింగ్ కెపాసిటీని ఇంప్రవైజ్ చేసి, ఆ సెన్సిటివ్‌నెస్‌ని తగ్గించి, ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌ని క్యూర్ చేస్తుంది.